హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇప్పుడు నేను కొంచెం వెదర్ చల్ల ఉంది కాబట్టి మేము సమోసా చేసుకోవాలనుకుంటున్నాము. సమోసా కోసం ఆల్రెడీ ఏంటంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన, దాని తర్వాత నాకు గుర్తొచ్చింది వీడియో తీయాలని. సో దానికోసం ఇది ఏంటి పిండి అంటే దీంట్లో 1 కప్ మైదా పిండి వేసాను, 1 కప్ గోధుమ పిండి వేసాను. మీరు కావాలంటే 2 కప్స్ మైదా పిండి వేసుకోవచ్చు, కానీ కొంచెం అన్హెల్దీ కదా మైదా పిండి, అందుకనే 1 కప్ గోధుమ పిండి వేసాను, 1 కప్ మైదా పిండి అండ్ కొంచెం వేడి చేసిన ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేయాలి. ఓకే, వేడి చేసిన ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసి కొంచెం సాల్ట్ వేసాను. దీన్ని మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు బాగా. దీన్ని మిక్స్ చేసి మనం దీన్ని ఎట్లా అంటే ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం మెత్తటి చపాతీ పిండిలాగా నేను కలిపేసుకున్నాక మీకు ఒకసారి చూపిస్తాను. వేసుకున్నాను ఇవి మెత్తగా. దీన్ని వదిలేద్దాము, ఒక 1/2 అవర్ వదిలేసి ఇది కొంచెం మెత్తగా అవుతుంది, మంచిగా చేసుకోవడానికి. మనము ఆనియన్స్ది కర్రీ ఉంటుంది కదా, అది ప్రిపేర్ చేసుకున్నాము. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను నేను. వీటిని మనం ఇట్లా స్మాష్ చేసి వేసుకోవాలి. ఇట్లా మంచిగా స్మాష్ చేసి ఆనియన్స్ స్మాష్ చేస్తాను. దీంట్లో కొంచెం క్యారెట్, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసాను. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి, లైట్గా గరం మసాలా కొంచెం వేసాను నేను, చిట్కడ్ అంత వేసాను. ఇదంతా మనం ఏంటంటే బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి, అన్నీ కలిసేటట్టు. నేను అన్ని కారం, ఉప్పు అవన్నీ మా లెవెల్ తగ్గట్టు వేసుకున్నాం. మీరు కొంచెం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. ఇది బాగా ఇట్లా మిక్స్ చేసేసి మనం దీంట్లో అటుకులు కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ నేను వేయట్లేదు, మీరు అటుకులు కూడా వేయండి, కొంచెం క్రిస్పీగా లోపల క్రంచీగా ఉంటుంది. ఇది ఇలా కలిపేసాను మొత్తము. దీన్ని పక్కన పెట్టేసుకుందాం మనము. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చేశాక అప్పుడు దీన్ని యూజ్ చేస్తాం మనం పేస్ట్ అప్లై చేసుకోవడానికి నేను ఇందులో మైదా 2 స్పూన్స్ మైదా తీసుకున్నాను. దీన్ని మనం వాటర్లో యాడ్ చేసుకొని ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలి. దానికి పెట్టడానికి మనకు సమోసాకి ఊడిపోకుండా పెట్టడానికి పేస్ట్ యూజ్ చేసుకోవాలి. దీంట్లో మైదా, వాటర్ తప్ప ఏం వేయలేదు, కొంచెం లూజ్గా. ఇలా పేస్ట్ అయితే తయారు చేసుకున్నాం. ఇప్పుడు మనము పిండి మిక్స్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఎంత సన్నగా స్ప్రెడ్ చేసుకున్నానో అంత సన్నగా మనం చపాతీలాగా చేసుకోవాలి. అలా చేసుకున్న ఇవన్నీ
వీటిని మళ్ళీ మనం ఏంటంటే ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని కొంచెం వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత వీటిని ఒక 1 మినిట్ అట్లా దాని మీద పెనం మీద వేసి జస్ట్ ఒక 1 మినిట్ కాల్చుకోవాలి అంతే. ఎందుకంటే మనకు కొంచెం స్టిఫ్గా అవ్వడానికి అంతే, ఇంకా దానికి మించి ఇంకేం దేనికోసం కాల్చుకోము. ఒక 1 మినిట్ కాల్చుకోవాలి. ఇలా ప్లెయిన్ రోల్స్ లాగా మనం వీటిని కాల్చుకోవాలి. అన్నీ అలాగే కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అన్నీ ఇలా కాల్చేసుకున్నాను నేను ఇవి. సో వీటిని ఇప్పుడు మనం ఒక లెవెల్గా కట్ చేసుకోవాలన్నమాట. నేను ఒక లెవెల్గా కట్ చేస్తాను. సైడ్స్కున్నవన్నీ మనం తీసేసేయాలి. సైడ్స్కున్నవన్నీ ఇట్లా కట్ చేసుకుంటే వెళ్ళిపోతాయి. ఇంత సైడ్స్కున్నవన్నీ తీసేసుకొని నీట్గా ఇలా ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క సమోసాకి ఒక్కొక్క ఇది యూస్ చేస్తాం మనము. సో ఇవన్నీ అలాగే కట్ చేసుకుంటాము. ఇప్పుడు ఉంది కదా, దీన్ని మనం ఏంటంటే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఒక ట్రయాంగిల్ షేప్లో. లోపలంతా క్లోజ్ అయిపోయేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి. కనిపిస్తుందా? ఇప్పుడు దీంట్లో మనం స్టఫ్ పెట్టుకోవాలి. స్టఫ్ పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకొని ఇప్పుడు దీన్ని కవర్ చేసుకోవాలి. ఆ పేస్ట్ ఉంది కదా, పేస్ట్ పెట్టుకొని కవర్ వేసుకోవాలి. ఇట్లా పెట్టేసి గ్యాప్స్ అనేవి లేకుండా మనం మొత్తం కవర్ ఫిల్ చేసేసుకోవాలి. రోల్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇక్కడ కూడా కావాలంటే మీరు బయట నుంచి కూడా మొత్తం అప్లై చేయాలి, ఊడిపోకుండా మొత్తం ఇలా. ఓకే, ఇలా మొత్తం మనం రోల్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అన్నీ ఇలాగే చేసుకోవాలి. కాగిపోయింది. మనం ఈ సమోసాస్ని వేసేసుకుందాము. ఇలా సమోసాస్ అన్నీ వేసేసుకోవాలి. ఇవి ఆనియన్స్ అనేవి ఆయిల్లోనే ఉడికిపోతాయండి. మనం ఏం ఫ్రై చేయలేదు కదా, మెల్లిగా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే అవే ఉడికిపోతాయి అన్నమాట. సో మనం స్లిమ్లో పెట్టుకొని వేయించేసుకుందాం వీటిని. ఫ్రై అవుతున్నాయి. మనం ఒకసారి తిప్పేసుకుందాం వీటిని. కొంచెం మనం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సమోసాస్ ఏ కలర్ ఉంటే మనకి ఆ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వేస్ట్ మనకు మిగిలిపోయినవి ఉన్నాయి కదా, అవి కూడా ఇలా పీసెస్లా కట్ చేసుకొని మీకు ఏ షేప్ కావాలన్నా ఆ షేప్లో కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. అవి కూడా మనకు చాయ్లో వేసుకొని తింటే బాగుంటాయి. అట్లా వేస్ట్ చేయకుండా అలా వేసుకొని తినేయచ్చు అన్నమాట. ఇవి ఇప్పుడు అయ్యాక మళ్ళీ చేస్తాను. ప్రాసెస్ రెడీ అండి. మీకు మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చిక్కీ కబూర్లో. అండ్ ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కూడా మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను ట్రై చేస్తే చేయడానికి. సో ఇవి వేడి వేడి సమోసా రెడీ.